నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పథకాలు అందించడమే కాదు వాటి ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా ప్రణాళికతో పనిచేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై సచివాలయంలో శుక్రవారం సీఎం సమీక్ష నిర్వహించడం జరిగింది. మహిళలు అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్షించడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాలు మహిళా సాధికారత, మాతా శిశు మరణాలు, మిషన్ వాత్సల్య కింద చేపట్టే చైల్డ్ ప్రొటెక్షన్ కార్యక్రమాలపై అధికారులతో సీఎం సమీక్షించారు. గర్భిణులు, బాలింతలకు అమలవుతున్న పథకాలు, పిల్లలకు అందించే పౌష్టికాహార పథకాలపై సమీక్ష చేశారు. 2014లో ప్రవేశపెట్టిన బాలామృతం, అమృత హస్తం, గోరుముద్ద, గిరి గోరుముద్ద, బాల సంజీవని వంటి పథకాల స్థితిగతులను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగనున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ఎంపిక చేశారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ నేతలతో సమావేశమైన జగన్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై వారి అభిప్రాయాలని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత బొత్సను తమ అభ్యర్థిగా వైఎస్ జగన్ ప్రకటించడం జరిగింది. విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లోక్సభ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన వారితో ఈరోజు క్యాంపు కార్యాలయంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం అవడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు. విశాఖ జిల్లా స్థానిక సంస్థల్లో వైసీపీకి భారీ మెజారిటీ ఉన్న నేపథ్యంలో సహజంగా టీడీపీకి పోటీకి పెట్టకూడదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన జగన్ అందుకే పార్టీలో అందరూ నాయకుల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఈ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర రైతాంగానికి పగటిపూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంధన శాఖ అధికారుల్ని ఆదేశించడం జరిగింది. అందుకనుగుణంగా ఆయా ఫీడర్ల సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ప్రత్యేక ఫీడర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. వెరగపూడి సచివాలయంలో సీఎం విద్యుత్ శాఖపై శుక్రవారం సమీక్షించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సీఎం కార్యదర్శి ఏబి రాజమౌళి, ఏపీ జెన్కో ఎండీ చక్రధర్ బాబు, ఏపీ ట్రాన్స్కో జేఎండి కీర్తి, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జె నివాసు, కేపీఎంజీ ప్రతినిధి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు లింగపాలెం మండలం సింగగూడెం గ్రామంలో నియోజకవర్గ రైతు అధ్యక్షులు మోరంపూడి మల్లికార్జునరావు, నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పల్లి శ్రీను, నియోజకవర్గ బీజేపీ పరిశీలకులు రయాంకుల చక్రధర, బీజేపీ మండల అధ్యక్షులు కుర్ర వెంకట సుబ్రహ్మణ్యం, వరప్రసాద్, బీజేపీ మండల కార్యదర్శి సికాకొల్లు వెంకట నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు బొంతు రాంబాబు, బొంతు శ్రీను, తాతిన సత్యనారాయణ, పొదిల సౌరి ఆధ్వర్యంలో పాలాభిషేకం, కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన భారత సర్వోన్నత న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. మాదిగ దండర ఉద్యమానికి ప్రారంభం నుంచి నేటి వరకు నాయకత్వం వహించిన మందకృష్ణ మాదిగకి అభినందనలు తెలిపారు. నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, జై చంద్రబాబు, జై చంద్రబాబు. చూడండి రామబాబు గారిని చూడాలి. ఏమంటారా చైర్మన్ గారు? ఏలూరు జిల్లా వ్యాప్తంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఎస్సీ ఎస్టీల వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా కష్టపడ్డ ఫలితం దక్కిందని ఎంఆర్పీఎస్ నాయకులు, ఎంఈఎఫ్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువారం రాత్రి ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ వద్దున్న దళిత నాయకుడు స్వర్గీయ జగజీవన్ రామ్ విగ్రహం వద్ద ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు లాం విద్యాసాగర్ మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఎస్సీల మధ్య విభేదాలు
పోడ చూడకుండా అందరూ అన్నదమ్ముల వలె ఐకమత్యంగా ఉండాలని తెలియజేశారు. కార్యక్రమంలో అబ్బా దాసరి శ్రీనివాసు, జంపిన శాంతకుమార్, రామారావు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు, ఈ రోజు మాదిగలకు శుభదినం. 30 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మాదిగల చిరకాల వాంఛ ఎస్సీ వర్గీకరణ శ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు మరి మాదిగల యొక్క శ్రమను, వారి పడ్డటువంటి అవమానాన్ని, సమాజంలో వారు ఎదుర్కొన్నటువంటి ఆ అవమానాలన్నింటినీ పరిగణలో తీసుకొని మరి గౌరవ ప్రధానమంత్రి గారి యొక్క సారథ్యంలో మరి కృష్ణమాది గారు బహిరంగ సభలను ఏర్పాటు చేసి స్వయాన దేశ ప్రధానమంత్రిని ఎంఆర్పిఎస్ సభకు తీసుకొచ్చి మాదిగల యొక్క ఐక్యతను, మాదిగల యొక్క ఆ యొక్క కష్టాన్ని ప్రధానమంత్రి గారు కళ్ళారా చూసే విధంగా మందకృష్ణ గారి యొక్క సభను ఉద్దేశించి మరి ఏదైతే మాదిగలకు సమాజంలో వారు ఎదుర్కొంటున్న అవమానాల్ని వాటిని స్వయంగా ప్రధానమంత్రి గారు చూసే విధంగా ఉపవర్గీకరణ జరగవలసిన అవసరం ఎంతో అయినా ఉందని చెప్పేసి మరి గౌరవ సుప్రీంకోర్టు వారు ఈ రోజు మరి ఒక సుస్పష్టమైనటువంటి తీర్పు ఇవ్వడం మాదిగ జాతి యొక్క చరిత్రలో శుభదినం. దీన్ని మేము ఎంతో సాధారణంగా స్వాగతిస్తూ మాదిగ జాతి ఈ రోజు పండగ దినం దీన్ని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటూ మా యొక్క ఎంఐఎఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని 7 ధర్మాసనం ఇచ్చిన జడ్జిమెంట్ ని స్వాగతిస్తున్నాం. ఇది ఎవరి గెలుపు కాదు, మరి ఎవరి ఓటమి కూడా కాదు. ఒక కుటుంబంలో పెద్దవాడు చిన్నవాడికి సమానం వాటా, చిన్నవాడు పెద్దవాడికి సమానం వాటా దాని మీద జరిగిన పోరాటం అనుకున్న రీతిగా 30 ఏళ్లు సాగదీయటం, వ్యవస్థలో ఇబ్బందులకు గురి చేయటం, 30 ఏళ్ల పోరాటంలో 94 నుంచి 99 వరకు జరిగిన పోరాటాన్ని గుర్తించిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 99లోనే ఏబిసిడి చేయటం, 5 ఏళ్లు ఆ ఫలాలు మేము అనిపించటం, 2004లో వ్యతిరేకంగా కోర్టు నుంచి తీర్పు రావటం, ఆ కోర్టు తీర్పుని ఈ రోజు కొట్టేయటం, 20 ఏళ్ల తర్వాత కొట్టేయటం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని చిరుకూరు గ్రామంలో ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకి పెన్షన్ ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని, పెన్షన్ 4000 రూపాయలు ప్రతి ఒక్కరికి అందించడం సంతోషంగా ఉందని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. సరే అన్నీ ఉంటారు. నవీన్ గారు ఈరోజు ప్రత్యక్షంగా నేను కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ప్రజలు ఏదైతే 3000 నుంచి 4000 చేస్తామని చెప్పి అన్నమాట ప్రకారం ఆ మాట నిలబెట్టుకోవటం, గత మాసంలో ఒక 3 నెలల బాకీ కూడా కలిపి అవన్నీ కూడా ఇస్తానంటాం. పూర్తిగా అంగవైకల్యం ఉంటే వాళ్ళకి టోటలీ డిజేబుల్డ్ అయితే ఆ 15,000
అది కూడా అన్నమాట ప్రకారం ఇంప్లిమెంట్ అవటం, ప్రజలందరూ కూడా ఇలాగే ఇతర వాగ్దానాలు కూడా ఫేజెస్లో అన్నీ కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా నెక్స్ట్ బడ్జెట్ పెట్టి టైంకి ఓటాన్ అకౌంట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే అకౌంట్లు తెలపడం, గత ప్రభుత్వం ఎంత రుణం చేసిందో కూడా చెప్పట్లా పూర్తిగా. మరి ఆ అప్పు గుట్టు పూర్తిగా తెలిసిన తర్వాత మనకు అప్పు ఎంత, దాని మీద కట్టవలసిన వడ్డీ ఎంత, మనం మిగిలిన స్కీములకి చేయవలసిన వ్యయం ఎంత, ఇదంతా చూసి ఫుల్ బడ్జెట్లో డీటెయిల్స్ అన్నీ వస్తాయి. దఫాలుగా అంటే ఒక సూపర్ 6లో కొన్ని అయినాయి, ఇంకొన్ని క్వార్టర్కి ఒకటి కావచ్చు, ఒకసారి ఒక నెల తర్వాత ఒకటి కావచ్చు. ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నిలబెట్టుకునే దిశగా అహర్నిశలు తలమునకలుగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారు ఉన్నారు. అన్నమాట ప్రకారం ఇప్పుడు అభివృద్ధిని కూడా కార్యక్రమ రూపంలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఎలాగా ఎంతమంది పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి 1,00,000. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ శ్రీ మావులమ్మ తల్లి దేవాలయంలో శుక్రవారం ఆషాఢ మాసం సందర్భంగా పలువురు భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజల్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భీమవరం మోటార్ సైకిల్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భీమవరం పట్టణ ఇలవేల్పు శ్రీ మావులమ్మ అమ్మవారికి ఆషాఢ మాస సారి సమర్పించడం జరిగింది. వివిధ రకాల పండ్లు, స్వీట్లు, సుమంగళి ద్రవ్యాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సారి సమర్పించారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఈమని చంద్రమౌళి, అధ్యక్షులు బందెల హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి ముమ్మన విజయ్ కుమార్, కోశాధికారి బురిడి సత్యవర ప్రసాద్, ఉపాధ్యక్షులు తోట కిరణ్ కుమార్, గాదం వీరభద్రరావు, ఉప కార్యదర్శి గద్దె రామారావు, అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పట్నాల చిట్టిబాబు, జిల్లా గౌరవ సలహాదారు సిరియాల నాగేశ్వరరావుతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. దళారుల చేతిలో మోసపోయిన పోలవరం మండలానికి చెందిన రైతులు కౌలు రైతులకి ధాన్యం, మొక్కజొన్న సొమ్మును ఇప్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కొయ్యలగూడెం మండలం గౌరవవరంలోని పాత పొగాకు గోడౌన్స్ వద్ద రైతులు, కౌలు రైతులు చేస్తున్న రిలే దీక్షలు 4వ రోజుకి చేరాయి. తమను ఆదుకోవాలంటూ వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించి అన్నదాతలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శుక్లబోయిన రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు, కౌలు రైతులకి మొక్కజొన్న, ధాన్యం సొమ్ములు ఇప్పించేలా తగు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. దళారుల మోసాలు అరికట్టే విధంగా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు. కొయ్యలగూడెం మండలం గౌరవరంలో పాత పొగాకు గొడవల వద్ద
రైతులు చేస్తున్న దీక్షలు ఇవాళ 4వ రోజు చేరుతున్నాయి. అంటే ఆదికి సంబంధించిన డబ్బులు ఏవైతే దళాలు ఇవ్వాల్సి ఉన్నాయో వాటి బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి ఇవాళ రైతులు ఆందోళన చేయడం జరుగుతూ ఉన్నది. అయితే గత 3 నెలలు దాటిపోతున్నా సరే డబ్బులు ఇవ్వకపోవడం వల్ల రైతులు దళారులు అడుగుతూ ఉంటే రేపు మాపు అని చెప్పేసి గడుపుతూ ఉన్నారు. దీనివల్ల ఖరీఫ్ పంటకు సంబంధించి వాళ్ళు నాట్లు వేసి పంట పండించాల్సిన సమయం రావడంతో ఏం చేయాలో కూడా అర్థం కాక దిక్కుతోని స్థితిలో అన్నదాతలు అల్లాడిపోతూ ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో దళారులు మోసానికి గురై ఇవాళ రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. కాబట్టి ఏదైతే వాళ్ళ దళారులకు ఇవ్వాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో దాదాపు 2 కోట్ల పై చిరుకు డబ్బుల్ని ఇవాళ దళారుల దగ్గర నుంచి ఇప్పించి రైతులకు అందజేయాలని చెప్పేసి అన్నదాతలను ఆదుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడే ఎండనక వాననక ఇక్కడే టెంట్ వేసుకుని రాత్రులు కూడా ఇక్కడే మకా ఉండాల్సిన పరిస్థితి ఇవాళ రైతులకు ఏర్పడింది. ఇక్కడే వంట వారు కార్యక్రమం పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 4 రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉన్నారు. రైతు అధికారులు వస్తున్నారు, పోలీసులు వస్తున్నారు, వెళ్తున్నారు. ఇది సరైనది కాదు. వెంటనే సమస్య పరిష్కారం అయ్యే విధంగా రైతు చేతులు డబ్బులు వచ్చే విధంగా ఇవాళ ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున కోరుతాం. ఏలూరు జిల్లా శనివారపుపేటలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో కారంపూడి ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. కారంపూడి ట్రస్ట్ ఏర్పడి 22 సంవత్సరాలు పూర్తయిందని ఈ సందర్భంగా 14వ వార్షికోత్సవ వేడుకలు జిల్లా పరిషత్ హైస్కూల్ నందు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ ట్రస్ట్ వార్షికోత్సవానికి హైదరాబాద్ నుంచి వచ్చిన హైకోర్టు న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ మాట్లాడుతూ ఎంతో కాలం నుంచి కారంపూడి విజయ్ తనకు తెలుసు. నాని ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో అవగాహన సదస్సుల్ని సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ఎంతో మంది సేవలు అందుకుంటున్నారని తెలిపారు. సమాజానికి ఇటువంటి వ్యక్తులు ఎంతో అవసరమని అన్నారు. చేసినప్పుడు ఇంకొకరు స్ఫూర్తిగా తీసుకుని ఆ సేవాక్రమాలు కొనసాగిస్తేనే మన సమాజంలో అందరికీ కూడా మేలు జరుగుద్ది. ఆ స్ఫూర్తితోనే నేను కూడా చిన్నప్పటి నుంచి అనేకమైన మా నాన్నగారు పోయినప్పటి నుంచి ఆయన పేరు మీద, తర్వాత అన్నగారి పేరు మీద, మా తాతగారి పేరు మీద అనేకమైన సేవా కార్యక్రమాలు చేసుకుంటూనే మేము ఏదో వ్యాపారం చేసుకున్నా ఎంతో కొంత ప్రజలకి చేరువవ్వాలన్న ఉద్దేశంతో చేసిందే. రాజకీయంగా రావాలని అనుకోలే. తర్వాత చేసే కార్యక్రమాలు బట్టి మా అన్నగారు రావటం, మా అన్నగారు వచ్చిన తర్వాత మనం కూడా రావటం ఇవన్నీ కూడా జరిగినాయి. అలాగే శివశ్రీ గారు నా దగ్గర అనేక ఇంటర్వ్యూలు తీసుకున్నారు. నేను అప్పుడే చెప్తుండేవాడు నేను ఏ విధంగా ఉంటాను, ఏ విధంగా చెయ్యాలనుకుంటున్నాను అనేది. ఆ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చాను. అదే విధంగా ఏదైతే మాట అన్నానో అదే ప్రకారం మనం చేసే కార్యక్రమాన్ని చూసి ప్రజలు ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా చెయ్యాలి అని అనుకోవాలనే విషయాన్ని మనం తెలియజేయాలనే ఉద్దేశంతోనే అదే స్ఫూర్తితో నేను పనిచేస్తున్నా. ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటున్నాం. ఈ రోజున ఈ మెడికల్ క్యాంపు మరి పెట్టి, అలాగే ఏదైతే నన్ను మొన్నే వచ్చారని 2 రోజుల క్రితమే, నిజంగా నాకు విజయ్ గారు ఎవరో కూడా నాకు తెలియదు. కానీ చేసేది మంచి పని అన్నప్పుడు తప్పనిసరిగా నేను వస్తానన్నాను. ఇక్కడ వాళ్ళకి తెలియపరచమన్నాను. వాళ్ళతో నేను ఇక్కడ ఉన్నాను, పెద్దగా వాళ్ళతో పరిచయం తక్కువే అంటే వాళ్ళందరికీ నేనే ఇంటిమేషన్ ఇచ్చి మరి అందరినీ కూడా ఇక్కడికి రమ్మని చెప్పడం. మరి ఎందుకనంటే ఇది సమాజంలోకి వెళ్ళినప్పుడు ఇంకొకరు ఈ స్ఫూర్తిని తీసుకుని ఇటువంటి క్యాంపులు వేరే విధంగా కల్పించడం, ప్రజలకి మంచి జరగాలి, ప్రజలకు మేలు జరగాలి. అందరూ కూడా డబ్బు వెచ్చించి వైద్యం చేయించుకోలేరు. అందరికీ కూడా సేవా కార్యక్రమాలు వాళ్ళ దగ్గరగా వచ్చేయనే ఉండవు. ప్రభుత్వం పరంగా కూడా అందరికీ చేసే పరిస్థితి ఉండదు. ఇవాళ ప్రజలందరూ ఏమనుకుంటారంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదన్నా సరే రెడీమేడ్ కాపీ లాగా మనం వెళ్ళంతో పని అయిపోవాలనుకుంటారు. అన్ని పనులు అయ్యే ఉండవు. తప్పనిసరిగా ఏదైతే అయిపోయే పని ఉండదో దాన్ని సామరస్యంగా విని కారంపూడి ఫౌండేషన్ ప్రారంభించి 28 సంవత్సరాలు అయిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి 22 సంవత్సరాలు అయిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు సౌమ్యులు శ్రీ చంటి గారికి, మరి సోదరులు బుజ్జి గారు నాకు చాలా దగ్గరగా ఉండేవారు. వీరు వచ్చిన తర్వాత ఏలూరులో మొట్టమొదటి సమావేశంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించారు కారంపూడి ఫౌండేషన్ వారు. అలాగే నన్ను సభకి పరిచయం చేసినటువంటి గౌరవనీయులు సీనియర్ జర్నలిస్ట్ శివశ్రీ గారికి, అలాగే ప్రత్యేకించి కారంపూడి ఫౌండేషన్ని ఎన్ని కష్ట నష్టాలకైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాన్ని వారి నాన్నగారికి సంకల్పాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి సోదరులు విజయ్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి ఆరోగ్య సిబ్బందికి, డాక్టర్లకి,
ఇతర పెద్దలందరికీ, పాత్రికేయ మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద తమ భార్యల్ని మామగారు కాపురానికి పంపించడం లేదని ఇద్దరు యువకులు ధర్నా చేపట్టారు. మూరగడ్డ శ్రీనివాస్, రామానుజన్ అయ్యగారు తమ కూతుర్ల సంపాదన మీద ఆధారపడి మా భార్యల్ని కాపురానికి పంపించడం లేదని అల్లుళ్లు పవన్, శేషసాయి ఆవేదన వ్యక్తం చేశారు. పవన్, శేషసాయి మీడియాతో మాట్లాడుతూ రూపాయి కట్నం తీసుకోకుండా ఆదర్శవంతమైన వివాహం చేసుకున్న తనకు లేనిపోని అభండాలు మోపి కేసులు వేసి మానసికంగా చిత్రహింసలకి గురి చేస్తున్నారని వాపోయాడు. ఇటువంటి అక్రమ కేసులు బనాయించే వారిపై హోం మినిస్టర్ కఠినమైన చర్యలు తీసుకోవాలని మీడియా ముఖంగా తెలియజేశారు. పేరు పవన్ అండి. నేను సూరత్ లో ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా చేస్తున్నాను. మా మామగారు బీకేఎస్ఆర్ అయ్యంగారు అండి. ఆయన ఏలూరులో ఉంటారు. మా ఆవిడ్ని, మా అమ్మాయిని 2020లో ఇక్కడికి తీసుకొచ్చారండి. 2020 ఫిబ్రవరిలో. అప్పటి నుంచి నన్ను మా కుటుంబంతో కలవనివ్వట్లేదు. మా ఆవిడతోటి, మా అమ్మాయితోటి. మా అమ్మాయిని అయితే కంప్లీట్ గా దాచేశారు. నాతో అసలు ఫోన్ లో మాట్లాడించడం కానీ, కనీసం ఒక వీడియో కాల్లో చూపించడం కానీ చేయట్లేదండి. చాలా దుర్మార్గం చేస్తున్నారు. అలాగే మా ఆవిడని అయితే ఇన్ఫ్లుయెన్స్ చేశారండి. నేను గట్టిగా ఫోన్లు చేసి ఇట్లా మా ఆవిడని చూపించాలి, మా అమ్మాయిని చూపించాలంటే ఏంట్రా ఏమనుకుంటున్నావు నువ్వు, మీ ఆవిడనే కావాలా, ఏంటనుకుంటున్నావు, నేను చంపేస్తాను అంటున్నారండి. ఇదే టోన్ తోటండి. ఇక్కడ ఏలూరు కనుక నేను వచ్చినట్టయితే మా ఆవిడ్ని కలవడానికి ఏదన్నా, లేదంటే బయట ఏదైనా న్యూస్ చెప్పడానికి వచ్చినట్టయితే నన్ను ఏదైనా సెక్షన్లు పెట్టి కేసులు పెట్టిస్తానని, లేకపోతే చంపించేస్తానని, నక్కలోళ్ళు ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నారండి ఆయనకి, వాళ్ళతో కాల్పించేస్తానని ఈ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారండి. ఆయనకి ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లం ఉందేమో నాకు తెలియదు కానివ్వండి. నాకు న్యాయం కావాలి. మా ఆవిడ, మా అమ్మాయి నా దగ్గరికి రావాలండి. కాపురానికి పంపించాలి మా ఆవిడ్ని. అలాగే ఇలాగా కాపురాల్ని కూల్చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలండి. ఎస్పెషలీ మెన్ దగ్గరికి వచ్చేసరికి చాలా సఫర్ అవుతున్నామండి మేము. ఇలాంటి అత్తమామలు ఉండడం వల్ల కూతుళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి కుటుంబాలని కూల్చేసి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి పెట్టుకుంటున్నారండి. మెయిన్ రీజన్ ఏంటంటే, ఎస్పెషలీ మా కేసులో అతనికి ఆదాయం అనేది లేదండి. ఆయనకి ఏ ఉద్యోగం లేదు. ఇలా కూతుళ్ళు సంపాదించి పెడుతుంటే ఉద్యోగం చేస్తున్నారండి. మా వైఫ్ను, తిన వైఫ్ కూడా ఏదో జాబ్ ట్రయల్ లో ఉన్నారు. వచ్చే ఇన్కమ్ ని ఆయన కుటుంబ పోషణ కోసం వాడుకుందాం అనే ఉద్దేశంతో కాపురానికి పంపించట్లేదు. మా మీద అనేక రకాలైనటువంటి పిచ్చి పిచ్చి మాటలని చెప్పి మా నుంచి వాళ్ళని డిటాచ్ చేస్తారు. సో ఆయన మీద చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. నా పేరు శేషసాయి అండి. నాకు ఈ సంవత్సరం ఫిబ్రవరి 18వ తారీఖున అయ్యంగార్ చిన్న కుమార్తెతో వివాహం అవటం జరిగిందండి. వివాహం అయిన 3 నెలలకే ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోవటం, మా మధ్యన గొడవలు పెట్టడం, నాతో రివర్ట్ బ్యాక్ అవటం, తన ఇంట్లో ఉంచేయటం, ఎలక్షన్స్ కానీ తీసుకెళ్తే అక్కడ ఉంచేయటం, ఇలాంటి ఇష్యూస్ అన్ని జరుగుతూ ఉన్నాయండి. ఈ పర్సనల్ గా నాకు ఆయనకి అయిన ఆర్గ్యుమెంట్స్ కానీ ఇవన్నీ మనసులో పెట్టుకుని ఆ ఫినాన్షియల్ ఓరియంటేషన్ తో కూతురుని ఇంట్లో ఉంచేసుకుని వాళ్ళ ఇన్కమ్ మీద సర్వైవ్ అయిపోతూ నా మీద ఫాల్స్ కేసెస్ పెట్టారండి. నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే డౌరీ లేకుండా 0 డౌరీతో చేసుకుంటే నేను 15 lakhs పెట్టి పెళ్లి ఖర్చు చేశాడంట. నేను 15 lakhs మళ్ళీ ఎదురు కట్నం అడిగి వేధించి డొమెస్టిక్ వైలెన్స్ చేసినట్టు ఇలా ఫాల్స్ కేసు పెట్టారండి. నా రిక్వెస్ట్ ఏంటంటే మా భార్యని మా అన్న వాళ్ళ వదినని కాపురానికి పంపించాలి. ఆయన కూతుర్ని అట్లీస్ట్ ఫోటో అయినా చూపించమని వేడుకుంటున్నామండి. అట్లీస్ట్ ఆయన ఫోటో కూడా షేర్ చేయట్లేదు. నిన్న వచ్చి పెద్ద మనుషుల దగ్గర మాట్లాడిస్తే చూపిస్తానని చెప్పారు. అప్పుడు కూడా డినై చేసి ఆయన ఏదో బాధల్లో ఉన్నారంట. ఒక 6 నెలల తర్వాత అది కూడా మాతో డిటాచ్ అయిపోతే అది ఆయన ధృవీకరించుకుంటే అప్పుడు పంపిస్తాడంటండి. ఇలాంటి కండిషన్స్ పెడతారు. సో నేను కోరుకుంటుంది ఏంటంటే, హోమ్ మినిస్టర్ అనిత గారు, మీకు విన్నపం మేడం, ఇలా చట్టాన్ని అడ్డం పెట్టుకుని ఫాల్స్ కేసెస్ పెట్టి అమాయకుల్ని ఇబ్బంది పెడుతూ కోర్టుల చుట్టూ తిప్పుతూ వాళ్ళని బెదిరించి ఇలా ఆర్థికంగా లాభం చేకూర్చుకోవాలనుకునే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి మేడం. ఇది ఒక్కటే మా సైడ్ నుంచి రిక్వెస్ట్. థ్యాంక్ యూ.
మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చేసిన త్యాగాల ఫలితమే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ న్యాయమేనని చారిత్రాత్మక తీర్పును ఇచ్చిందని చింతలపూడి ఎంఆర్పీఎస్ నియోజకవర్గ కన్వీనర్ మందగడ్ల ముత్తేశ్వరరావు తెలిపారు. చింతలపూడి పట్టణంలో స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్ లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నియోజకవర్గ కన్వీనర్ ముత్తేశ్వరరావు ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చిన సందర్భంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేయడం జరిగింది. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఎంఈఎఫ్ నాయకులు చవటపల్లి విజయ మాదిగ, సొంగ నక్షత్రం మాదిగ, కొలికిపాము హైమావతి మాదిగ, చౌటపల్లి అరుణశ్రీ మాదిగ, శోభారాణి మాదిగ, ఎంఈఎఫ్ నాయకులు సురేష్, విజయానంద్ పలువురు నాయకులు పాల్గొన్నారు. ఎటువంటి అధిక ఉన్నత అధికారులు లేని వర్గంగా ఎంతో బలహీనమైనటువంటి వర్గంగా ఉండి కూడా 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతో ఈరోజు బయటకు కదా దాదాపు 30 సంవత్సరాల నుంచి ఎస్ఐలను ఏబీసీలను వర్గీకరించాలని రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా మరి ఎస్సీలో ఉండబడే కులాలకి ఎస్సీ రిజర్వేషన్ అనేది జరిగితే అందరికీ న్యాయం జరిగితేనే ఒక సంకల్పంతో అన్నగారు దాదాపు 30 సంవత్సరాల నుంచి మరి ఈ పోరాటం జరిపారు. ఈరోజు మరి మనకి కోర్టు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధమైంది.
టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై ప్రయాణించే వ్యక్తి గోతులో పడి తీవ్ర గాయాలు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఫాతిమాపురం చెక్పోస్ట్ వద్ద టీవీఎస్ ఎక్సెల్ పై వెళ్తున్న సరిగ్గా గోతులు కనిపించక రాఘవపురం గ్రామానికి చెందిన బోడమనేని సత్యనారాయణ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. వెంటనే అక్కడున్న స్థానికులు సోమరాజు సహాయంతో ఆటోలో చింతలపూడి గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.